ఈ అబ్బాయి కాదు, ఈ అమ్మాయి కాదు, ఇటువంటి వాళ్ళకి పుట్టే పిల్లలు ఉన్నారు చూసారా. ఈ సిద్ధార్థను నేను చూస్తుంటే చాలా బాధ వేసిందండి. ఏం పాపం చేసుకున్నాడని వీళ్ళకి ఆ అబ్బాయిగా పుట్టాలి అనేది నాకు అర్థం కాలేదండి. సో ఎవరైతే ఈ విషయాల్ని కామన్ గా అర్థం చేసుకుంటారో ఆ కుటుంబాలు తప్పకుండా బాగుపడడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ ఒక మాట, అత్తగారి అతి ఆవేశం మీరు గమనించారో లేదో, ఎంత ఆవేశం ప్రామినెంట్ గా కనిపిస్తుంది, చాలా ప్రామినెంట్ అండి. ఒక లిమిట్ అంటూ లేదు. ఒక మాట అన్నాడు, అన్నంత మాత్రాన ఏం జరిగింది అని ఆలోచన చేసి దానికి ఏం చేయాలని ఆలోచన చేసింటే బాగుండేది. అలా కాకుండా ఒక మాట అంటే 10 మాటలు అనే తత్వం ఉన్న అత్తగారు కొద్దిగా ఇటువంటి కుటుంబాల్లో కలపడం అనేది చాలా కష్టం అవుతుందండి. వీళ్ళ అపోహలతో వీళ్ళ జీవితాలని, పెద్దల జీవితాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారు. తర్వాత వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పారండి వాళ్ళు. ఈ అమ్మాయి ఏమో బీఈడి 4 months వరకు బీఈడి ఉందట, బీఈడి ఎగ్జామ్ 4 months లో ఉందట. 4 months తర్వాత నేను భర్త దగ్గరికి వెళ్ళిపోతాను సార్, నాకు ఒక చిన్న హెల్ప్ చేయమని చెప్పండి. వీళ్ళున్న విలేజ్ నందింపల్లె చుట్టుపక్కల ఎక్కడైనా మంచి స్కూల్లో నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను చేయగలను. నేను మరి అతను వ్యవసాయం చేస్తున్నాడు అంటున్నావు కదమ్మా, హెల్ప్ చేయకూడదా అంటే, సార్ నా శరీర తత్వము నేను అంత స్ట్రాంగ్ గా లేను, సో మోటు పనులు నేను చేయలేను సార్, అది కాకుండా చదువుకున్న దాన్ని నేను, సో డెఫినెట్ గా ఐ ప్రిఫర్ ఏ జాబ్ అని ఆమె అంటుంది. ఆయనతో కూడా మాట్లాడినప్పుడు చాలా ఓపెన్ గా మాట్లాడతాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఒక విధంగా. అతను ఏమంటాడంటే, చాలా మంచి అమ్మాయి సార్, ఎక్కడ కూడా చెడు ఆలోచనలు కానీ చెడు అలవాట్లు కానీ ఏవి కూడా లేవు. ఒకటి ఏంటంటే కొద్దిగా పెద్దలకు మర్యాద ఎలా ఇవ్వడం, నన్ను ఎలా చూసుకోవాలని చెప్పడం, మాటలు అంటే విపరీతంగా బాధ పెట్టే మాటలు కాకుండా సాత్వికంగా మాట్లాడితే చాలా, ఇంకేం అక్కర్లేదు నాకు. సరే ఒక పని చేద్దాం సార్, ఒకవేళ నందింపల్లెలో నాకు ఒకవేళ తనకు ఉద్యోగం రాకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కర్నూలులోనో ఇంకెక్కడైనా వచ్చింది అనుకోండి, అక్కడ వెళ్ళి నేను ఆమెతో కాపురం చేయడానికి నేను చాలా రెడీగా ఉన్నాను సార్, మీరు కావాల్సింది ఆమె నచ్చ చెప్పండి, నేను డెఫినెట్ గా వెళ్తాను, కాపురం చేస్తాను. ఆమె అదే మాట అంటోంది, అతను అదే మాట అంటున్నాడు. ఒకవేళ నందింపల్లె విలేజ్ దగ్గర ఏదైనా ఒక స్కూల్లో ఆమెకు ఉద్యోగం దొరికినా కూడా ఆమె చేయడానికి రెడీగా ఉంది, అతను కూడా ఆమెను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడండి. సో వీళ్ళ కొద్దిగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలని, అపార్థాలని మనం వీళ్ళ మనసు నుండి తీసేస్తే ఈ అమ్మాయి భర్తని, అత్తమామల్ని గౌరవించడానికి, అతను కూడా అత్తమామల్ని గౌరవించడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి. ఇది ఒకటి మాత్రం నేను చెప్పక తప్పదు, ఈ రోజుల్లో చాలా కామన్ గా, మళ్ళా చెప్తున్నాను, చాలా కామన్ గా వచ్చే సమస్య ఇదండి. చాలా మందిని చూస్తున్నాను, ఎస్పెషల్లీ చదువుకున్న భార్య, మామూలు భర్త, లేదా ఒకవేళ ఇద్దరు చదువుకున్న వాళ్ళైనా కూడా చాలా కామన్ గా వస్తుంది. చదువుకున్నారా లేదా అన్నది కాదు, అతను ఇంటర్మీడియట్ చదివాడు, ఎంఐ జస్ట్ 1 step అబౌవ్ చదివింది. బట్ మాటల మెచ్యూరిటీ చూస్తే అబ్బాయి బాగానే మాట్లాడుతున్నాడు. చదువు ఒక మెట్టు తక్కువ అయినా అతనికి ఏమి బుద్ధి తక్కువ అని మనం అనుకోకూడదుగా. హీ ఈస్ స్పీకింగ్ ఇన్ ఎ వెరీ వెరీ మెచ్యూర్ వే. నాకు అలాగే అనిపించింది, చాలా అర్థం చేసుకుని మాట్లాడాడు. ఎక్కడ తప్పు చేస్తున్నాడంటే ఆవేశం. ఒక్క విషయం నీతో చెప్పాలి బాబు, ప్రేమతో సరిదిద్దగలిగినంత ఏ విషయమైనా ఎప్పుడు చేసుకుని సరిదిద్దలేవు. అక్కడే పొరపాటు జరుగుతుంది, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంత దూరం మీకు రావాల్సింది ఏంటంటే, నీకు ఆవేశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మీ ఇద్దరికి డాక్టర్ గారు అన్నట్టు మీ అత్తగారు, మామగారు అంటే నీ తల్లిదండ్రులు మీద ఆ అమ్మాయి గౌరవం లేదు, ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద నీకు గౌరవం లేదు. అంటే మీరిద్దరూ, నీకు తల్లిదండ్రి ఎలాంటి వాళ్ళు, ఆ అమ్మాయికి తల్లిదండ్రి అలాంటి వాళ్ళే అని మీ ఇద్దరిలో ఎప్పుడు ఆ గ్రహించే శక్తి వస్తుందో అసలు మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేగా. వీళ్ళు మరి ఏదో కేసులు అవి అన్నారు, తను మరి ఏమనుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందో, కేవలం ముందు తను ఇచ్చిన లెటర్ ఏంటంటే, నన్ను నా భర్త చదువుకొని ఇవ్వటం లేదు కనుక నన్ను చదువుకొని ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సిఐ గారికి, తర్వాత లేదని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ లెటర్ లో ఇమీడియట్ గా నాకు కట్నం కోసం అని చెప్పేసి, అంటే చాలా ఈజీగా అమ్మాయి తన వర్షాన్ని మార్చేస్తుంది. ఏంటంటే చదువుకోవడానికే ఒక కారణంగా వెతుక్కున్నట్టు కనబడుతుంది. ఇంకోటి కూడా మీతో ఇందాక చాలా సార్లు చెప్పి, నేను తప్పు చేయలేదు అని అమ్మాయి చాలా సార్లు చెప్పింది. అమ్మాయికి ఒకటి అర్థం కాకుండా ఉన్నట్టుంది, తాటి చెట్టు కింద కూర్చుని నీళ్లు తాగినా కూడా అది తప్పే అని అంటారు. అలాంటిది నేను తప్పు చేయలేదని ఆమె ఎంత వక్కానిచ్చినా కూడా ఆమె 10 నెలల నుంచి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మనం చూసి ఏ సంసారాలలో అయినా కూడా భర్త రావట్లేదు, పిలవట్లేదు అని, అది ఈయన చేస్తున్నాడు కదా, వెళ్తున్నాడు కదా, పిలుస్తున్నాడు కదా. అలాంటప్పుడు తను ఆ చదువుకోవడానికి కోసం ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుంటుంది, అక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉంటుంది.
ఇతను ఏ స్టేజ్ కి వచ్చేసాడంటే ఇప్పుడు తనకి ఇష్టం ఉందా లేదా చెప్పేమనండి అని అంటే లేదు అది కాదులేమ్మా, మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు తను ఆ కారణంగా చూసుకొని చెప్తోంది అంతే తప్ప నిజంగానే మీ ఇద్దరికి ఇష్టాలు ఉన్నాయి, ఆ అమ్మాయికి చదువుకోవాలని ఉంది, నీకు నువ్వేంటంటే అది కరెక్ట్ గా నీకు అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయలేకపోయిందో ఏమో కనుక అది ఆ విధంగా లీడ్ చేసిందేమో. ఒకవేళ కనుక ఇంకొకటి కూడా మనం ఒకటి చేయాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి అక్కడ ఒక లెటర్ ఇచ్చిందండి, మనం ఒకవేళ కలిపి కౌన్సిలింగ్ చేయాలి అని మనం అనుకున్నా కూడా వీళ్ళు కలిసి ఉండాలి అని అనుకున్నా అని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చేసే ప్రయత్నం వలన వాళ్ళు కలుస్తారు, కలిసి ఉంటారు. కాకపోతే ఇంకొకసారి నేను ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లకు వెళ్ళనని అలాంటి లెటర్స్ ఇచ్చేసి ఎందుకంటే అనుకోకుండా కేసులు బుక్ అయితే అయిపోతాయండి. కేసు బుక్ అయిపోయిన తర్వాత ఏ కౌన్సిలింగ్ కానీ ఏది కానీ వాళ్ళని కలిపే పరిస్థితి అయితే ఉండదు. అలాంటి పొరపాటు నేను ఇంకోసారి చేయనని చెప్పేసి ఇతనికి కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏర్పరచాలి. ఇంకోటి అతను ఫిజికల్ గా కూడా నేను కొట్టనని చెప్పేసి 4 నెలలు ఆయన అమ్మాయి ఏదైతే టైం అడుగుతోంది కదా, ఈ 4 నెలల్లో కూడా మీరు కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ అమ్మాయి జీవితం బాగుండాలి అని అనుకుంటే మాత్రం ఆ కంట్రోల్లో పెట్టుకొని ఉంటే కదా సక్రమంగా మీ అబ్బాయి మీ అల్లుడితో సంసారం చేస్తుంది. ఇంకొకటి ఏమైపోతుందంటేనండి ఈ 10 నెలల సపరేషన్ అన్న వాళ్ళకి లక్కీగా ఏ లీగాలిటీస్ మధ్యలోకి రాలేదు. గబుక్కును ఇతను అన్నట్టు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అన్నప్పుడు ఏ నోటీసో ఇచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఇంకోళ్ళ దగ్గరకు పోతారు, దానికి మళ్ళీ వాళ్ళు రిప్లై నోటీస్ ఇస్తారు. అలాంటప్పుడు వీళ్ళకి కలిసి ఉండాలన్నా కూడా లా పరంగా వాళ్ళు దూరంగా అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక ఆ విధంగా అక్కడ దాకా తెచ్చుకోకండి అని చెప్పేసి ఒకటి. కర్నూలులో ఉంటాను, కర్నూలులో తను కంప్లైంట్ ఇచ్చింది ఇవన్నీ అని అంటున్నారు. ఇట్లా కాకుండా ఇందాక సార్ గారు చెప్పినట్టు కంటిన్యూస్ కౌన్సిలింగ్ వాళ్ళకి వీళ్ళకి చెప్పడం మూలాన కూడా డెఫినెట్ గా కూడా మార్పు అనేది కనిపిస్తుంది. 4 నెలల్లోనే అమ్మాయి టైం పెడుతోందండి, కనుక అతన్ని మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ 4 నెలలు కూడా నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సహకరించాలి. ఎందుకంటే రేపు పొద్దున అమ్మాయి చదువుకుని పోషించేది సంపాదించేది నీకోసమే కనుక అని ఒక్కసారి అతను కూర్చోబెట్టి మనం అర్థం చేయిస్తే డెఫినెట్ గా కూడా పాజిటివ్ రిజల్ట్స్. అలాగే అట్ ద సేమ్ టైం నువ్వు కూడానమ్మా మామూలు అంటే మీ ఇద్దరికి ఏదో ఒక్క రోజులోనే మళ్ళీ బంధాలు అనుబంధాలు చాలా క్లోజ్ గా హత్తుకుపోవాలని నేను చెప్పట్లేదు, అది ఎవరైనా ఇష్టాలు బట్టి ఉంటుంది. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస గౌరవం నువ్వు ఇవ్వాలి. నువ్వు చదువుకున్న దానివైనా లేని దానివైనా ఏదైనా గానీ అత్తమావులంటే నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళే అనుకుని నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఆ తర్వాత నీ భర్త ఒక మాట అన్నాడు, నేను ఏదన్నా పడతాను కానీ అంటే తల్లిదండ్రుల మీద అతనికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉందంటే తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించే మనిషి ఎప్పుడు మంచి మనిషే అని నీకు అర్థం కావాలి. రేపు నీ భార్యకు కానీ నీ పిల్లలకు కానీ ఇంకా నీ కొడుకున్నాడు వాళ్ళని కూడా చూసుకునే ఆ ప్రేమించే మనసు అతనిలో ఉంది అన్న విషయం నీకు అర్థం కావాలి. అలాంటి చిన్న మరి అతను ఒక నెల నువ్వు నా తల్లిదండ్రులతో అడ్జస్ట్ చేసుకో, ఆ తర్వాత నేను నిన్ను వేరే కాపురం తీసుకెళ్తానన్నప్పుడు చిన్న గొడవలు వచ్చినప్పుడు నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం ఓర్పు తెచ్చుకోవాలి.